రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ మనసు పూర్తిగా అదుపు తప్పింది అని అయితే అర్థం చేసుకుంటాడు. నా మనసు, నా ఆలోచనలు ఎటో వెళ్ళిపోతున్నాయి. అందుకని రామలక్ష్మిని ముందుగా ఇంట్లోంచి పంపించేస్తే నాకు ఈ ఆలోచనలోంచి విముక్తి కలుగుతుంది అని అయితే అనుకుంటూ, సిరిధనులు పెళ్లి చేస్తే కానీ రామలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళదు. దీనికి ఒక పరిష్కారం రాదు అనుకుంటూ పెళ్లి చేయాలనుకుంటాడు సిరికి, ధనకి. అయితే వాళ్ళ కులగురువు గుడిలో చేయాలనుకుంటాడు. ఆ విషయం శ్రీలతకి చెప్తాడు. పెళ్లి చేస్తున్నానని చెప్పకుండా మనం రేపు మన కులగురువు గుడికి వెళ్ళాలి అని అయితే చెప్తూ, అలాగే మాణిక్యం వాళ్ళ కుటుంబం కూడా రావాలి అని చెప్తాడు. అందుకు శ్రీలత ఒప్పుకోదు. వాళ్ళొస్తే నేను ససేమిరా ఒప్పుకోను. అసలు నాకు మాణిక్యం కొడుకుతో పెళ్లి చేయడమే ఇష్టం లేదు సిరికి అన్నట్టు చెప్తుంది. అందులో శ్రీలత ఇంకో ప్లాన్ ఏంటేస్తుందంటే, అసలు రామలక్ష్మి కానీ, సీతాకాంత్ కానీ నిజంగా పెళ్లి చేసుకోలేదన్న ఒక డౌట్ ఆమెకు. అది రేపు ఆ గుడిలో నేను తేల్చేస్తాను చూడు అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక సీతాకాంత్‌ని వాళ్ళ తాతయ్య అడుగుతాడు. "నువ్వు పెళ్లి చేయాలంటే చేయడానికి ఆ క్షణం పట్టదు. ఆ మాణిక్యంకి 4 తగిలిచ్చైనా చేస్తావు. కానీ ఎందుకు పట్టుబడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడు అసలు నిజం చెప్తాడు సీతాకాంత్. సిరి విషయంలో సౌభాగ్య గండం అనేది ఒకటుంది. అందుకనే తల్లిదండ్రులకి పెళ్ళికొడుకు తల్లిదండ్రులకి సిరిని కన్యాదానం ఇస్తే ఆ గండం అంతటితో పోతుంది అని ఇలా చేయమని మన కులగురువే చెప్పాడు. అందుకోసమే తాతయ్య ఇంతలా పాకులాడుతూ ఉన్నాను నేను. లేదంటే నాకు ఆ మాణిక్యంను కొట్టి సిరిధనులు పెళ్లి చేయడం నాకు ఆ క్షణం పట్టదు. కానీ నా చెల్లెలు సంతోషంగా ఉండాలి, తన సౌభాగ్యంతో ఉండాలని ఒక చిన్న ఆశతోనే ఇదంతా చేస్తున్నాను" అని చెప్పగానే వాళ్ళ తాతయ్య అర్థం చేసుకుంటాడు. ఇక రామలక్ష్మి కూడా ముందే చెప్పుంటాడు సిరిధనులు పెళ్లి చేయబోతున్నాము అని.